యెరూషలేము గుమ్మములారా రాజును లోనికి రానిమ్ము చిరునవ్వుతో ప్రభు యేసుని నేడే ఆహ్వానించుము చిరునవ్వుతో ప్రభు యేసుని నేడే ఆహ్వానించుము యెరూషలేము గుమ్మములారా విజయుడై వచ్చుచున్నాడు శత్రు సాతానును ఓడించి విజయుడై వచ్చుచున్నాడు శత్రు సాతానును ఓడించి ఖర్జూర మట్టలు వస్త్రములెందుకు మీ హృదయములను పరుడి ఖర్జూర మట్టలు వస్త్రములెందుకు మీ హృదయములను పరుడి యెరూషలేము గుమ్మములారా అభ్యంతరపరచకుము పిల్లలు వృద్ధులు యౌవనులను అభ్యంతరపరచకుము పిల్లలు వృద్ధులు యౌవనులను ప్రభుని విజయమునందు వారిని స్తుతి స్తోత్రములు పాడనిమ్ము ప్రభుని విజయమునందు వారిని స్తుతి స్తోత్రములు పాడనిమ్ము యెరూషలేము గుమ్మములారా నీ దుష్ట క్రియలను బట్టి ప్రభు నీ దయను త్రోసెదవా నీ దుష్ట క్రియలను బట్టి ప్రభు నీ దయను త్రోసెదవా పరమా రాజును హృదయ మందిరమున నేడే రానిమ్ము స్నేహితుడా పరమారాజును హృదయ మందిరమున నేడే రానిమ్ము స్నేహితుడా యెరూషలేము గుమ్మములారా నిన్ను దర్శించుటకే ప్రభు నీ చెంతకు వచ్చెనుగా నిన్ను దర్శించుటకే ప్రభు నీ చెంతకు వచ్చెనుగా గాయపడిన హస్తమును చాచి నీ మదిలో చోటిమ్మనెను గాయపడిన హస్తమును చాచి నీ మదిలో చోటిమ్మనెను యెరూషలేము గుమ్మములారా పశ్చాత్తాపమునందుము నేడే నీ పాపము లోపుకొనుము
పశ్చాత్తాపమునందుము. నేడే నీ పాపములొప్పుకొనుము. జీవము రక్షణ శాంతి నొసగును. ఆయనే ప్రభువు శ్లాఘించుము. జీవము రక్షణ శాంతి నొసగును. ఆయనే ప్రభువు శ్లాఘించుము. యెరూషలేము గుమ్మములారా రాజును లోనికి రానిమ్ము. చిరునవ్వుతో ప్రభు యేసుని నేడే ఆహ్వానించుము. యెరూషలేము గుమ్మములారా. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయం అయిపోయింది. పదవ అధ్యాయం చదువుకుందాం. బలిష్ఠుడైన వేరొక దూత పరలోకం నుండి దిగివచ్చుట చూసి ఆయన మేఘం ధరించుకొని ఉండెను. ఆయన శిరస్సు మీద ఇంద్రధనుస్సు ఉండెను. ఆయన ముఖము సూర్యబింబం వలె, ఆయన పాదంలో అగ్నిస్తంభంల వలె ఉండెను. ఆయన చేతిలో విప్పబడి ఉన్న ఒక చిన్న పుస్తకం ఉండెను. ఆయన తన కుడి పాదం సముద్రం మీద, ఎడమ పాదం భూమి మీద మోపి సింహం గర్జించినట్లు గొప్ప శబ్దంతో ఆర్భటించెను. ఆయన ఆర్భటించినప్పుడు 7 ఉరుములు వాటి శబ్దములు పలికెను. ఆ 7 ఉరుములు పలికినప్పుడు నేను రాయబోచుండగా 7 ఉరుములు పలికిన సంగతులను ముద్ర వేయచ్చు వాటిని రాయవద్దని పరలోకం నుండి ఒక స్వరం పలుకుట వింటిని. మరియు సముద్రం మీదను భూమి మీదను నిల్చుండగా నేను చూచిన ఆ దూత తన కుడి చేయి ఆకాశం తట్టు ఎత్తి పరలోకము అందులో ఉన్న వాటిని, భూమిలో అందులో ఉన్న వాటిని, సముద్రంలో అందులో ఉన్న వాటిని సృష్టించి యుగంలోకి జీవించిన వాడి తోడు ఒట్టుపెట్టుకొని ఇక ఆలస్యం ఉండదు కానీ 7వ దూత పలుకు దినంలో అతడు ఊడబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారం దేవుని మరణం సమాప్తమగునని చెప్పాను. అంతటా పరలోకం నుండి నేను విన్న స్వరము మరలా నాతో మాట్లాడుచు, నీవు వెళ్ళి సముద్రం మీదను భూమి మీద నిల్చున్న ఆ దూత చేతిలో విప్పబడి ఉన్న ఆ చిన్న పుస్తకం తీసుకొని అని చెప్పుట వింటిని. నేను ఆ దూత వద్దకు వెళ్ళి ఆ చిన్న పుస్తకం నాకేమో అడగగా ఆయన దాన్ని తీసుకొని తినివేయము, అది నీ కడుపుకు చేదగును కానీ నీ నోటిలో తేనె వలె మధురంగా ఉండని నాతో చెప్పాను. అంతటి నా చిన్న పుస్తకం దూతలో తీసుకొని దాన్ని తినివేసి తిని అది నా నోటికి తేనె వలె మధురంగా ఉండెను కానీ నేను దాన్ని తిన్న తర్వాత నా కడుపుకు చేదాను. అప్పుడు వారు, నీవు ప్రజలను గూర్చి, జనములను గూర్చి, ఆయా భాషలు మాట్లాడు వారిని గూర్చి, అనేక మంది రాజులను గూర్చి మరలా ప్రవచింప నగత్యమని నాతో చెప్పిరి. ప్రార్థన చేసుకుందాం. రెంగల్ తండ్రి, జీవంగలైన జీవోత్పత్తి రాతంతా క్షేమం కాపాడి సగుణ ధరించే కాలం క్షేమంగా లేచి మరోసారి నిన్ను స్తుతించే భాగ్యం మాకు ఇచ్చినందుకు స్తోత్రం చేస్తున్నాం ప్రభు. యెరూషలేము గుమ్మంలారా రాజునిలోనికి రండి అని ప్రభు మా యొక్క హృదయం అనే గుమ్మముల గురించి మీరు మాకు తెలియజేసిన విధానం బట్టి స్తోత్రం ప్రభు. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో యోహానుకి ప్రభు మీరు ఆ చిన్న పుస్తకాన్ని అడిగి తీసుకోమని చెప్పారు. తీసుకున్న తర్వాత దాన్ని తినమని, అది తిన్నప్పుడు మీ కడుపుకు చేదుగా ఉంటుంది కానీ నాలుకకి తర్వాత మా తేనె వలె మధురంగా ఉంటుందని మీరు సెలవిచ్చినారు ప్రభా. అటువలే ఆ వాక్యము యోహాను తీసుకొని మాకు అందించిన దాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఈరోజు అంతటి బట్టి మీకు వందనాలు. ఉదయకాలం నుంచి మీరే మా కాచి కాపాడి ప్రభా, సాయంకాలం వరకు మేము చేసే పనులు మీరు తోడుగా ఉండి మా యొక్క ప్రతి ఒక్క పని వలన ప్రభా మీరు మహిమ పొందినట్లు సాయం చేయమని ఈరోజు అంతటిని మీరు ఆశ్రయించి దీవించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.